హలో అండి. మీలో ఎంతమందికి బీట్రూట్ తినడం ఇష్టం ఉండదో చెప్పండి. నాకైతే దాన్ని ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఏ రెసిపీ చేసినా తినబుద్ధి కాదు అసలు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా ఒకవేళ వాళ్ళు బీట్రూట్ తినట్లేదు మనకు ఖచ్చితంగా పెట్టాలి వాళ్ళకి అనుకుంటే ఇలా చేసి పెట్టండి. ముందుగా బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అంతటిని కూడా గోధుమ పిండిలో వేసి కలుపుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఇక్కడ నేను. అదంతటిని కూడా కొంచెం మెత్తగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పిండి మంచిగా నానితే పూరీలు మనకి మంచిగా వస్తాయి అన్నమాట. సో నేను ఎప్పుడు పూరీలు చేసినా కూడా తొందరగా అవడం కోసం అని చెప్పి ఇలా ప్రెస్ మీదనే చేస్తూ ఉంటాను. సో ప్రెస్కి కొంచెం రెండు వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మనం అందులో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. సో తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో వేసి రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకుంటే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా బీట్రూట్ పూరీ అయితే రెడీ అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడు ఈ పూరీలు తింటే మనకి ఏంటంటే నార్మల్ పూరీలానే ఉంటాయి టేస్ట్. కొంచెం చల్లారితే మాత్రం కొద్దిగా బీట్రూట్ స్మెల్ వస్తుంది. సో వేడిగా ఉన్నప్పుడు మంచిగా పప్పుతో కానీ లేకపోతే ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదే ప్రాసెస్లో మనం కావాలంటే చపాతీ కూడా చేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు మరి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.